హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు. చాలా ఈజీ రెసిపీ అండి. సో మేము ఇంట్లో ఈ విధంగా చేసుకుంటాం. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా పెరుగు తీసుకుని వాటిని బాగా చిలకరించి అందులో సాల్ట్ కలిపి పక్కన పెట్టుకోండి. అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటా, 1-3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా పసుపు, పచ్చిశనగపప్పు ఉంటే అది కూడా వేసుకోండి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. వేసాక అందులో 3 లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక అందులో మనం రెడీ చేసుకుంటే పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి. అదేవిధంగా ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. సాల్ట్ మనం ఆల్రెడీ పెరుగులో కలిపేసాం కాబట్టి ఇందులో యాడ్ చేయని అవసరం లేదండి. కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకుని వాటి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గించుకోండి. సో మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసి కలపండి. ఓకేనండి. సో టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించండి ఒక 2 మినిట్స్ పాటు. సో మనకి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. అందులో కొద్దిగా గుప్పెడు కొత్తిమీర వేయండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది అది వేస్తే. సో గుప్పుడు కొత్తిమీర వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి. ఓకేనండి. సో ఈ విధంగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పెరుగులోకి వాటిని తీసుకుని కలుపుకోవడమేనండి. ఓకేనండి. ఈ విధంగా తీసుకుని వెంటనే మన స్పూన్తో గట్టిగా కలుపుకుంటే మనకి మజ్జిగ చారు అనేది రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో లేకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.